ఐసీసీ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లు ఎప్పుడు ప్రత్యేకం. అభిమానులకు మ్యాచ్ గెలిస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. దయాది టీంలు మరోసారి ఢీకొట్టడానికి సిద్ధమయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. ఇరు జట్ల అభిమానులు భారీ అంచనాతో ఉన్నారు. ఎందుకంటే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లలో విజేతలను ఎప్పుడూ ఊహించలేం. మ్యాచ్ లో భారత్ ఓపెనర్లు మరియు పాకిస్తాన్ తొలి స్పెల్ పేసర్ల మధ్య జరిగే పోరాటం ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఉంటుంది. దుబాయ్ పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. గతంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత పేసర్లు షమి, హర్షిత్ రాణా తమ ప్రతిభను నిరూపించారు. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లకు కఠిన సవాలే ఎదురవుతుంది. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ పాక్ పేసర్లు షాహిన్ షా అఫ్రిది, నసీం షా నుంచి కఠినమైన సవాల్ ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. వన్డేలో షాహిన్ షా బౌలింగ్ లో రోహిత్ శర్మ 2 సార్లు అవుట్ అయ్యారు. 56 బంతుల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశారు. కానీ ఈసారి రోహిత్ షాహిన్ షాపై ఆధిపత్యం సాధించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రజెంట్ ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై 22 పరుగులు మాత్రమే చేశారు. అయితే ఆ 22 పరుగులు సాధించడానికి 38 బంతులు తీసుకోవడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించలేదు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అయిన తీరు చూస్తే కాస్త ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీకి కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. అందులో హరీష్ రవూఫ్ మరియు అబ్రార్ అహ్మద్ ఉన్నారు. హరీష్ పేసర్ గా ఉన్నప్పటికీ అబ్రార్ ను స్పెషలిస్ట్ స్పిన్నర్ గా పరిగణించాలి. రవూఫ్ పై కోహ్లీలో వన్డేలు పెద్దగా గణాంకాలు లేవు. కానీ టీ20లో ఆయన ఆధిక్యం ఖచ్చితంగా ఉంది. పొట్టి ఫార్మాట్ లో 32 బంతుల్లో 42 పరుగులు సాధించడం విశేషం. విరాట్ స్పిన్ ను ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని మనకు తెలిసిన విషయమే. భారత్ కు కొత్త స్పిన్నర్ అయిన అబ్రార్ ను ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ పేస్ ను ఎదుర్కొనాలి. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు ఉంటే భారత బౌలింగ్ విభాగంపై ఒత్తిడి తక్కువగా ఉంటుందని మనం ఊహించుకోవచ్చు. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ మరియు బాబర్ అజమ్ పాకిస్తాన్ జట్టుకు స్టార్లుగా ఉన్నారు. బాబర్ ఓపెనర్ గా, రిజ్వాన్ వన్డౌన్లో ఆడతారు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే భారత్ పై చేయి సాధించడం చాలా సులభం. ఈ బాధ్యతను మొదటి స్పెల్ వేసే మొహమ్మద్ షమి మరియు హర్షిత్ రాణా తీసుకోవాలి. బంగ్లాదేశ్ పై పోరులో వారు చక్కటి ఆరంభం ఇచ్చారు. టాప్ ఆర్డర్ ని తక్కువ పరుగులతో అవుట్ చేశారు. అయితే బాబర్ గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన విషయం మర్చిపోకూడదు. అతను ఎక్కువ బంతులు తీసుకున్న టాప్ ఆర్డర్ బ్యాటర్లతో పోలిస్తే మెరుగ్గా ఆడాడు. భారత్ అంటే రిజ్వాన్, బాబర్ మరింత నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కుస్టిల్ షా మరియు సల్మాన్ ఆగా వంటి ప్లేయర్లు న్యూజిలాండ్ పై చక్కటి ఇన్నింగ్స్ లో ఆడారు. వారు జట్టును గెలిపించలేకపోయినా ఓటమి అంతరాన్ని బాగా తగ్గించారు. ఇప్పుడు భారత స్పిన్నర్లైన కుల్దీప్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీరిపై దృష్టి సాధించాల్సిందే. ఎందుకంటే ఒక చిన్న తప్పిదం కూడా ఫలితంపై భారీ ప్రభావం చూపించవచ్చు.